ఒరే తింగరోడా వచ్చి నేరడిగే తినరా. ఏంటి మా ఏదో స్నాక్స్ పెట్టినట్టు? స్నాక్స్ అయ్యి అంటే ఆరోగ్యం మంచిది కాదు. ఇలాంటివన్నీ తింటే ప్రకృతిలో ఉన్న పండ్లన్నీ అప్పుడు ఆరోగ్యం మంచిది. ఓహో, సరే అమ్మా, తింటాలే. వీటి వల్ల ఉపయోగం ఏంటో ఒకసారి మన ఏంటమ్మా వీటి వల్ల ఉపయోగం? ఏంటా వీటి వల్ల ఉపయోగం తెలిస్తే నీకు దిమ్మ తిరిగిపోద్ది. రక్తాన్ని శుద్ధి చేసిద్ది. మళ్ళీ లోపల కడుపులో ఏదన్నా చెడు ఉంటే మొత్తం పోద్ది. నీ గుండెకి కాలేయానికి అన్నిటికి బలం అన్నమాట. అవునా? ఏంటి మా చిన్న కాయలంత బలం ఉందా? మరి తాతలు వీళ్ళందరూ ఇదివరకు ఇవే తినేవాళ్ళరా. ఇప్పుడు కాబట్టి ఈ బంగాళదుంప చిప్స్, పకోడీలు, జంతికలు, పచ్చిమిరకాయ బజ్జీలు, అటికే బజ్జీలు ఇవన్నీ తింటున్నాం. ఇదివరకు మన తోటలో ఉండేవి కాయలు పళ్ళు అన్నీ ఇవే తినేవాళ్ళం. అందుకని తాతలు వీళ్ళందరూ ఇంత బలంగా ఉన్నారు. ఇప్పుడు మీరు చూడండి, ఈ నేరేడుకాయలు కనిపిస్తే అటాగే కనపడకుండా వెళ్ళిపోతారు ఏరుకోకుండా. ఇదివరకు మా చిన్నప్పుడు ఏరుకొని చక్కగా కడుక్కొని తినేవాళ్ళం. నీకు చిన్నప్పుడు పెట్టేవాళ్ళం. అట్టాగాని ఎక్కువ తినమాక, జలుబు చేసిద్ది. ఓకేనా? దీనివల్ల ఉపయోగం ఏంటో తెలిసిందా నీకు? రక్తాన్ని శుద్ధి చేసిద్ది, చర్మం కాంతివంతంగా అవిద్ది, కాలేయానికి గుండెకి మంచిది, జీర్ణశక్తికి కూడా మంచిది. కడుపులో ఏదన్నా మలినాలు ఉన్నా సరే ఇది తింటే చాలు మొత్తం కొట్టేస్తుంది అన్నమాట. ఓకేనా? జాగ్రత్తగా తిను, ఎక్కువ తినమాక, మళ్ళీ నాకు ఉండాలి. వెళ్ళు ఆ గదిలోకి వెళ్ళి తిను. రా వచ్చి తిను. ఆ గదిలోకి వెళ్ళిపోయావే, తిను, తీసుకుని వెళ్ళిపో. స్నాక్స్ అంటావు, పకోడీలు జంతువులు వేయమంటావు, ఇది తిను. ఏ కాలానికి ఆ కాలం పండే పళ్ళు తింటే చాలా మంచిది. ఇప్పుడంటే ఏం దొరకట్లేదు మీకు. మా చిన్నప్పుడైతే ఈ స్నాక్స్, ఈ బజ్జీలు, ఈ పిజ్జా, బర్గర్లు, చికెన్ పకోడీలు, చికెన్ రోస్టులు, బిర్యానీలు ఏం లేవు. ఏ కాలంకి పండే పళ్ళు ఆ కాలం తినేవాళ్ళం. ముంజికాయని, తాటికాయని, మామిడికాయని, ఉసిరికాయని, చింతకాయలని అయ్యే మా స్నాక్స్. కాబట్టి ఇంత బలంగా చూడు, ఇప్పుడే ఎంత వీక్గా ఉన్నారో. చిన్నప్పుడు 35 వచ్చేసినేమో. నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అన్ని నొప్పులు వచ్చేస్తున్నాయి. ఎన్ని తింటే అట్లా చెత్త. దేవుడు మనకి ప్రకృతిలోనే మనకి తగిన ఆహారం ఇచ్చాడు. మనమే చూసుకొని తినాలన్నమాట. సరేనా? ఏ కాలంకి ఆ కాలం మనకి కాలమే ఇస్తుంది మనం తినే ఆహారం. కాబట్టి చెట్లు అవి పాతుకొని నాటుకొని చెట్లు కొట్టకుండా మన ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతే మనకి మంచి ఆరోగ్యం ఇస్తుంది. ఓకేనా? జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకో. అసలైన విషయం చెప్పడం మర్చిపోయాను. వీటి వల్ల అసలు ఉపయోగం ఏంటంటే మెయిన్గా షుగర్ ఉన్న వాళ్ళకి చాలా కంట్రోల్లో ఉంటుంది. షుగర్ రానివ్వదు. షుగర్ ఒకవేళ వచ్చినా ఇవి తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. సరేనా? నోటి దుర్వాసన, చిగురు నుంచి రక్తం కారిన వాళ్ళకి కూడా ఇవి తింటే తగ్గిద్ది. నోటి దుర్వాసన వచ్చినా సరే ఇవి తింటే తగ్గిద్ది అన్నమాట. ముఖ్యంగా షుగర్ మాత్రం చాలా కంట్రోల్లో ఉంటుంది. చిగుర్ల వ్యాధికి కూడా మంచిది. వెళ్ళు రీల్ చేసుకెళ్ళు.